When you call me señorita, I wish I could pretend I didn't need you. నమస్తే, అందరు బాగున్నారా? ఎందుకు ఇలా రెడీ అయ్యాను అంటే నేను ఇప్పుడు ఒక మేకప్ చేసుకోబోతున్నాను, ఒక క్రాఫ్ట్ చేయాలన్నమాట. ఆ వీడియో కోసం అని సో నేను మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను ఎలా రెడీ అవుతాను అని చెప్పేసి. లైక్ చాలా మంది అడుగుతున్నారు. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెడితే దాని కింద కూడా అడిగారు. ఏం వెతుకుతున్నా అంటే ఇక్కడ ఒక స్పంజ్ సో తెచ్చుకున్నాను. స్పంజ్ అయితే బయట పడేసాను. ఫోన్ స్లోగా జారుతుంది, వేరే ప్లేస్లో పెట్టాను. సో క్విక్గా చూపిస్తాను నేను ఏమేమి యూస్ చేస్తాను అని చెప్పేసి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఫస్ట్ నేను స్కిన్ కేర్ తీసుకుంటాను. జస్ట్ ఇలా టోనర్ అప్లై చేస్తాను అండ్ దెన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఆ తర్వాత నేను ఫౌండేషన్ యూస్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఎక్కువసేపు ఉండాలి అండ్ మంచి ఫినిషింగ్ రావాలి అనుకుంటే ప్రైమర్ కూడా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర ప్రైమర్ ఏం లేదు, అందుకే నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎక్కడ పడితే అక్కడ డాట్ లాగా పెట్టేసుకుంటాను. ఎక్కువగా స్పంజే యూస్ చేస్తాను అనమాట. దీన్ని ఏం చేయాలంటే వాడే ముందు మనం ఇలా వాటర్లో డిప్ చేసి దీంట్లో వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పెట్టాలన్నమాట. ఇదేంటంటే మన స్కిన్ మీద ఎక్స్ట్రా ఫౌండేషన్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఓవర్గా కనిపించకుండా మంచిగా కనిపిస్తుంది. అందుకే ఈ ఫౌండేషన్ కూడా నా స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. లైక్ చాలా ఇయర్స్ నుంచే వాడుతున్నాను సేమ్ ఫౌండేషన్. నాకు ఎందుకో ఇంకా వేరే దానికి స్విచ్ కూడా అవ్వాలి అనిపించదు. నేను చేసుకునే దానికి నాకు రాసడానికి ఓవర్గా ఉంటే బాగుండదు కదా, అందుకే నేను ఇదే యూస్ చేస్తాను. ఇంకా నేను ట్యాన్ అయ్యి నాకు అర్థం కావట్లేదు. ఈ సమ్మర్ అయిపోయేంత వరకు ఇలా ట్యాన్ అవుతూనే ఉంటాను నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంకా తిరుగుతూనే ఉంటాను కాబట్టి ఎక్కడికో చోటుకి. ఈ సమ్మర్ ఎంజాయ్ చేసినంత మేము ఎక్కడా చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. అంతగా తిరుగుతూనే ఉన్నాం. ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్లాన్ ఉండనే ఉంటుంది, అలా వెళ్తూనే ఉన్నాం. అండ్ ఆల్సో స్విమ్మింగ్కి అలా వెళ్ళి ఫుల్గా ట్యాన్ అయిపోతున్నాను. యా, ఇది అయిపోయింది. ఫౌండేషన్ ఇంతే, ఇంకా ఇంతకు మించి ఏం చెయ్యను. అండ్ దెన్ నేను ఐ షాడోకి వచ్చేసి ఈ బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను. ఐ షాడో బ్రష్ ఒకటి ఉంటుంది, ఏమిద్దా అంత ప్రొఫెషనల్ ఏం కాదు. ఏది పడితే అది ఏ చేతికి ఏది దొరికితే దాంతో నాకు నేనే క్రియేట్ చేసుకుంటాను. ఇది ఐ షాడో బ్రష్ అని నేను యూస్ చేస్తాను. ఇది ఐ షాడో బ్రష్ కాదు కూడా నేను ఎప్పుడూ గూగుల్లో కూడా సెర్చ్ చేయలేదు. కొంచెం తీసుకొని ఐ బ్రష్ చేసుకోవడమే, ఏం లేదు. ఈ సైడ్ కొంచెం, ఈ సైడ్ కొంచెం నేను లైట్గానే అప్లై చేసుకుంటాను. ఇది లైక్ బేసిక్ మేకప్, ప్రొఫెషనల్ మేకప్ కాదు. ఎక్కడికైనా ఈవెంట్స్కి నేను యూజువల్గా ఇదే యూజ్ చేస్తాను, నా ఫేస్కి సెట్ అవుతుంది కాబట్టి. బట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది. అండ్ దెన్ నా ఫేవరెట్ ఐ షాడో ప్యాలెట్ ఒకటి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కవర్ గర్ల్ ట్రూ నేకెడ్ డెజర్ట్ హీట్ అని చెప్పేసి భలే ఉంటుంది. ఈ షేడ్స్ ఉన్నాయా, ఇవి మనం ఇక్కడ ఐ షాడో లాగా పెట్టుకున్నామే అంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయో. లైక్ లిటరలీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. లైక్ నాకు ఇంక ఎక్కడికి పోయినా ఏ దానికైనా నేను ఎక్కువ ఇదే అప్లై చేసుకుంటాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, వెయిట్. అండ్ నేను ఫింగర్స్ యూస్ చేస్తాను. ఐలైనర్ పెట్టుకోను, ఎప్పుడు పెట్టుకోను, ఇంకా నాకు అది అలవాట్లేదు. అండ్ ఆల్సో నాకు అది నేను అంత పెద్ద ఆర్టిస్ట్నే కాదు. దాని మీద ఏదైనా ఒక హ్యాక్స్ ఏమైనా ఉంటే రీల్స్ చేస్తా. ఇది వచ్చి మేబిలిన్ ది కొలోసల్ కాజల్, అంతే, ఆల్మోస్ట్ డన్. మస్కారా పెట్టుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా మస్కారా ఇష్టం లేదు ఆర్ అవాయిడ్ చేస్తున్నారు తెలియక దీని వాల్యూ అంటే మాత్రం ఇది డెఫినెట్లీ తెచ్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. కింద ల్యాషెస్కి పెట్టడం కూడా అస్సలు మర్చిపోకండి. డిఫరెన్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా టక్ టక్గా పెట్టేసుకుంటాం. ఒక స్టిక్కర్ పెట్టేస్తా, లిప్స్టిక్. సో ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా క్రాస్ చేయాలి అంటే నేను ఇలా రెడీ అవుతాను. లేదు బయటికి వెళ్తున్నాము అంటే పైన పౌడర్ వేసుకుంటాను. అది కూడా మేబిలిన్ ఎక్కడో పౌడర్ ఉంది. అండ్ ఇంకేం చేస్తా, బ్లష్ నేను ఎక్కువ పెట్టుకొని ఇష్టం ఉండదు. అదర్ దాన్ దట్ ఇంతే. ఈరోజు ఈ శారీ లుక్ కోసమని నేను ఈ చెంపస్వరాలు పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి లక్ష్మీ కాసులవి, భలే ఉంటాయి అసలు పెట్టుకుంటే కూడా. అండ్ ఇవి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట, మ్యాచ్ అవుతాయి అనిపించింది. అండ్ ఈ గోల్డ్ శారీ కూడా నేను పండు హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నాను. అత్త ఇండియా నుంచి తెచ్చింది ఈ శారీ.
అప్పుడు కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నాను. అండ్ దీనికి తగ్గట్టే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా దొరికాయి. యాక్చువల్లీ నేను ఈ కమ్మలు గాజులు పెట్టుకునేటప్పుడు ఆ 2 కాసులు పేరువే అని నేను గమనించలేదు. తర్వాత వేసుకునే ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు అనిపించింది. సో ఇది నా ఓవరాల్ లుక్ అనమాట. నేను నా రెగ్యులర్ వీడియోస్కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కూడా సింపుల్గా ఇంతే మేకప్ చేసుకుంటాను, ఎక్కువ ఏమి ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఈ నెక్లెస్ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా మందికి నచ్చింది ఈ నెక్లెస్ అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకుంటే సరే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మేము ఇంట్లోనే ఈజీ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ చేసుకున్నాము. నేను ఎప్పుడు చూపించలేదు, ఫస్ట్ టైం మీకు నా ఛానల్లో పావ్ బాజీ చూపిస్తున్నాను. నాకు బ్రెడ్తో ఇలా స్పైసీ కర్రీస్ తినడం అనే కాన్సెప్టే పెద్దగా నచ్చదు. బట్ రీసెంట్గా ఫ్రెండ్స్ చేస్తే ట్రై చేశాను పావ్ బాజీ, నాకు బాగా నచ్చింది ఈ ఐడియా. అంటే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనేట్టు అనిపించింది, అందుకే ఈరోజు మేమే ఇంట్లో ట్రై చేసాము. ఫస్ట్ ఏంటంటే కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొని మనం కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఆరు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి అండ్ కొంచెం బటర్, ఈ 2 కొంచెం కరిగేంత వరకు వెయిట్ చేసి అందులోకి ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ బాగా కలిపేసుకోవాలి. ఎక్కడి నుంచి చూపించావు బన్ను? అండ్ తర్వాత కొన్ని టొమాటోస్ తీసుకొని మిక్సీకి మెత్తగా పల్ప్ లాగా వేసుకోవాలి, అది తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా మనం దీంట్లోకి వేసి మగ్గియాలన్నమాట. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. ఆ తర్వాత మనం టొమాటో ప్యూరీ వేయాలి. చాలా ఈజీ రెసిపీ అండి, లైక్ చాలా ఈజీ రెసిపీ. మీరు లిమిటెడ్ క్వాంటిటీలో చేసుకున్నారు అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో ఇవి వేసిన తర్వాత దీంట్లోకి మనం మసాలాలు కూడా వేయాలి. ఉప్పు, కారం, పావ్ బాజీ మసాలా అని మనకి ఎన్ని ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది, ఆ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అవి తెచ్చి వేసేసుకోవడమే. అదంతా వేసి కాసేపు మగ్గిచ్చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్నా ఓకే, కాకపోతే పచ్చి వాసన ఉంటుంది కదా మసాలాలు వేసిన తర్వాత, అది పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అలానే ఇది మనకి చపాతీలో కూడా బాగుంటుంది. ఎవరికైనా వెజిటబుల్స్ ఇష్టం లేదంటే ఇలా చేసి తినేయచ్చు. ఇంకోవైపు ఏమో నేను వెజిటబుల్స్ మెత్తగా ఉడికించాను కదా, అవి ఎలా అంటే ఇంకా పట్టుకుంటే మనకి మెత్తగా అయిపోవాలి. అలా అనగానే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి, అవి ఎంత మెత్తగా అయ్యాయో. ఇలా చూసారా, ఇవి పొటాటోస్ అసలు ఇలా పట్టుకోగానే మ్యాష్ అయిపోతున్నాయి, చాలా మ్యాష్ అయిపోతాయి. పొరపాటున కొన్ని విజిల్స్ ఎక్కువ వచ్చినా భయపడని రెసిపీ ఏదంటే ఇది ఒకటే. అసలు ఈ మసాలా వేసే చూపించావా? థింక్ మ్యాష్ చేసి వేయాలనుకుంటున్నా. నా మతిమరుపు ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడే మీ అందరికీ మసాలాలు వేసి చూపించాను, ఆ వెంటనే నేను మర్చిపోయాను. ఈ మధ్య నాకు ఎంత మెమరీ లాస్ వచ్చింది అంటే అసలు ఏవి గుర్తుండట్లేదు. ఇప్పుడు చెప్పిండేవి నెక్స్ట్ మినిట్లోనే ఈ చెవులో నుంచి ఆ చెవులోకి వెళ్ళిపోతున్నాయి, తర్వాత ఏం గుర్తుండట్లేదు. సరే, వెజిటబుల్స్ అన్నీ ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా తర్వాత అందులోకి మనం కావాల్సినంత వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకొని, ఇంకా మనము ఒకవేళ కారం మసాలా, పావుబాజీ మసాలా ఇలా ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ బన్స్ ఉన్నాయి, ఇవి మనకి కాస్కోలో మంచివి దొరుకుతాయి. సో ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి. నాకు జనరల్గా బన్స్ అంటే నాకు నచ్చవు పెద్దగా, బట్ ఇవి కొంచెం బాగానే ఉంటాయి. వీటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఒక సపరేట్ ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కారం అండ్ పావుబాజీ మసాలా ఆ 3 వేసి ఫ్రై చేసేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దానిపైన మనం ఇలా బన్స్ పెట్టి కాల్ చేసుకోవాలన్నమాట. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బన్ని కర్రీతో తినాలి. ఎవరికైనా మా అమ్మ లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా తినరు ఇలాంటివి. సో అందుకోసం అని చెప్తున్నాను నేను. అంతే, ఇలా మనం పక్కనే ఒక నిమ్మకాయ, ఆనియన్స్ అవన్నీ పెట్టుకొని తిన్నామంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇది మనం యాజ్ ఐ సెడ్ బిఫోర్ చపాతీలో కూడా తీసుకోవచ్చు అనమాట, కొంచెం కర్రీ మిగిలిందంటే. కానీ ట్రస్ట్ మీ, ఇది వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ తినడం కంటే కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ ఇస్ ద పావ్ బాజీ గైస్? తిన్నావా నువ్వు అసలు? బాగుందా బబ్బు? తిన్నావా నువ్వు ఇంకా? సరే తినండి. వేడిగా తిన్నావా?
అది నా పిల్లలు అసలే పిక్కీ ఈటర్స్. ఈ మధ్యన టచ్ వుడ్ అన్ని ఇష్టంగా తింటున్నారండి. కొన్ని కొత్త కూడా ట్రై చేస్తున్నారు, నూడిల్స్ కానీ పావుబాజీ కానీ ఇలాంటివి. ఇది వరకు అంటే పిల్లలు ఎవాల్యుయేట్ అయితే వస్తున్నారు బేసిక్గా, కొత్త ఫుడ్స్ అన్ని తింటూ మంచిగా ట్రై చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి మాత్రం అస్సలు తినరు. మేబీ ఫ్యూచర్లో తింటారేమో. అవన్నీ తినకపోయినా నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి దట్స్ ఫైన్. యూజువల్లీ కొన్ని ప్లేసెస్కి ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్కే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిజ్జా ఇలాంటివి పిల్లలు తినరు కాబట్టి మాకైతే ఎప్పుడు అలాంటి ప్రాబ్లం అనిపించలేదులేండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు కావాల్సిన స్టఫ్ క్యారీ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ యా, పిల్లలతో నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సో ఇంకా పావుబాజీ తిన్న తర్వాత నేను విన్నర్స్కి వచ్చాను. యాక్చువల్లీ గ్రాసరీ స్టోర్కి వెళ్ళాను, అక్కడ నుంచి విన్నర్స్కి వచ్చాను. సేమ్ మేకప్ చూడండి, ఐ మీన్ లైక్ ముందు రోజు మేకప్ చేసుకున్నాను కదా, అదే మేకప్ ఉన్నింది. అయితే విన్నర్స్లో నాకు ఒక మాయిశ్చరైజర్ కావాల్సి ఉన్నింది, అది తీసుకున్నాను. తర్వాత కొంచెం బాడీ వాష్ అవి ఇవి కావాల్సి ఉంటే అక్కడే వెతుకుతూ ఉన్నాను. గార్నియర్ మేకప్ రిమూవర్ కావాలి, అది లేదు. బాడీ వాష్, మేకప్ రిమూవరు అండ్ ఆల్సో కొన్ని ఐ ప్యాచెస్ చూస్తున్నాను. అవి కూడా నాకు కావాల్సినవి అయితే దొరకలేదు. ఒకటి కొలాజన్ షీట్ కూడా చూస్తున్నాను, అది కూడా ఇక్కడ దొరకలేదు. కానీ చాలా ఉంటాయి అసలు విన్నర్స్లో స్టఫ్. అది చాలా నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా కానీ దొరకట్లేదు. హాలిఫాక్స్లో ఒక కొరియన్ స్టోర్ ఉంది. యాక్చువల్లీ దాంట్లో ఓన్లీ కొరియన్ ప్రోడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. ఆ స్టోర్కి వెళ్ళాలి ఒకరోజు. ఇంటికి వచ్చాక నేను పండుగానికి ఒక చిన్న టాస్క్ ఇచ్చాను. అదేంటి అంటే ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంటుంది అనమాట సోఫా వెనకాల. అక్కడ ఏంటంటే ఆనియన్స్, ఆలు అండ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ మెడిసిన్స్, అవి రెగ్యులర్ బేసిస్ మీద అలా యూస్ చేసేవి ఉంటాయి కదా, ఫీవర్ అలా వచ్చినప్పుడు. అవన్నీ ఒక ర్యాక్లో ఎట్లా పడితే అట్లా అయిపోయినాయి. అందుకని అవి ఒక్కటి ఆర్గనైజ్ చేయమని చెప్పాను. పాపం ఎంత నీట్గా చేసిందో నా బుజ్జి తల్లి. పండుగ పని చెప్పాలే కానీ చాలా నీట్గా చేస్తుంది, చెప్పకుంటే మాత్రం అలానే సోఫాలో కూర్చొని ఉంటుంది. అది ఇంకా పండగ వస్తుంది కదా, అందుకని నేను కిచెన్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, నాట్ ప్రమోషను, జస్ట్ నేనే చూసి షాక్ అయ్యాను, ఇదేంటి ఇంత బాగుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే కిచెన్ ర్యాక్స్ ఉంటాయి కదా, స్పూన్ అవన్నీ పెట్టుకునేవి, అవి క్లీన్ చేసుకుంటున్నాను. మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను దీని తర్వాత బార్ కీపర్స్ ఫ్రెండ్ అంట, ఇది స్టీల్ది, విన్నర్స్లోనే తెచ్చుకున్నాను. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. సో దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. లెట్స్ సీ. నేను కూడా ఇదే ఫస్ట్ టైము, నేను ఎక్కడా వినలేదు. ఊరికే విన్నర్స్లో చూసిన తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దాం, ఏమన్నా మంచి రిజల్ట్స్ ఉంటాయేమో అని చెప్పి తెచ్చుకొని ఇలా, ఇది పౌడర్ లాగా ఉంటుంది. జస్ట్ దీని మీద స్ప్రెడ్ చేశాను అనమాట ఆ పౌడర్ని ప్యాన్ మీద, బ్యాక్ సైడ్ ఎస్పెషల్లీ. ఆ తర్వాత అలా స్ప్రెడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక 2 minutes మాత్రమే పెట్టానండి. 2 minutes అంటే 2 minutes పెట్టాను. 2 minutes పెట్టి అలా రబ్ చేయగానే స్లోగా అది రావడం స్టార్ట్ అయిందనమాట. అంటే బ్లాకిష్ కలర్ ఉంటుంది కదా, అది పోవడం స్టార్ట్ అయింది. నేను నిజంగా షాక్ అయ్యాను, చాలా బాగా పనిచేస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత మిరాక్యులస్గా పనిచేస్తుంది అని. నేను మీకోసం జస్ట్ అలా రుద్ది చూపిద్దాం అనుకున్నాను. సో ఇక్కడంతా నల్లగా ఉంది కదా, దాన్ని ఒక స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ మరీ ఎక్కువ ఫోర్స్ కూడా నేను అప్లై చేయలేదు, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. అలా రబ్ చేస్తున్నాను అంతే, సింగిల్ హ్యాండ్తోనే. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిందో, భలే అయింది కదా. ఈ ప్రోడక్ట్ నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను చూడండి. నాకు నిజంగా షాకింగ్గా అనిపించింది. ఇలాంటివి ఏవో యాడ్స్లో చూస్తూ ఉంటాం కానీ నిజంగా ఇలా అంటూనే అలా వైప్ అయిపోతుందా అన్నట్టు అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త దానిలాగా తయారైంది. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే లైక్స్తోనే మన ఛానల్కి రీచ్ వస్తుంది కాబట్టి. మీరు పావుబాజీ ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.